నటి బీజేపీ నేత మాధవీలత, టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వివాదం రోజురోజుకి మరింత ముదురుతోంది. ఇద్దరి మధ్య వార్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే ఈ వ్యవహారంలో మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మాధవీలతపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ స్టేషన్లో మాధవీలతపై కేసు నమోదైంది. తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాధవీలతపై ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, టీడీపీ మహిళా కౌన్సిలర్లు తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవీలతపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు మాధవీలతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మాధవీలత, జేసీల మధ్య నెలకొన్న వివాదం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్క్లో మహిళల కోసం ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలను ఏర్పాటు చేశారు జేసీ. కేవలం మహిళల కోసం మాత్రమే ఈ వేడుకలను నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ మాధవీలత వీడియో రిలీజ్ చేశారు. మాధవీలత వీడియోపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మాధవీలతపై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగా, ఇండస్ట్రీ పరంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే జేసీపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా మాట్లాడాల్సింది కాదన్నారు. వయస్సు, ఆవేశం రీత్యా అలా మాట్లాడానని, ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించారు. నోరు జారి ఆవేశంలో మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరి బ్రతుకు తెరువు వారిదేనని అన్నారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ మాధవీలత న్యాయ పోరాటానికి దిగారు. క్షమాపణలు చెబితే సరిపోదని జేసీపై వరుసగా ఫిర్యాదులు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ హెచ్ఆర్సీతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది మాధవీలత. తనను అసభ్య పదజాలంతో దూషించి తన పరువుకు భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మరొకరిపై వ్యక్తిత్వ హననం చేయడం దారుణమని, వెంటనే జేసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు మాధవీలతపైనే కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. మొత్తంగా ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. జేసీపై ఫిర్యాదు చేసినందుకే మాధవీలతపై కేసు నమోదు చేయించారని చర్చ నడుస్తోంది. ఇక ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.